నమ్ముతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. ఆయన పేజీ సంఖ్య 71. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయిను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను కనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకునేది. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనాను తీసుకొనిన ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ప్రార్థన చేద్దామండి. జీవాధిపతి అయిన మా ప్రభువా, వాక్య భాగాన్ని దీవించి సంఘము క్షేమం నిమిత్తం మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. వాక్యము మాట్లాడుతూ ఉంటుండగా మేము క్రమపడులాగున తండ్రి మాకు బుద్ధి చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వాక్యమును ధ్యానం చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, గడిచిన వారం మనము ఒక యెరికో పట్టణానికి ప్రభు వచ్చేటప్పుడు ఒక గుడివాడు త్రోవ పక్కలో కూర్చుండి ఆయన పెట్టిన కేకలు మనం విన్నాం. ఆయన శబ్దాన్ని విని ఆయన అడిగాడు. ఏమని అడిగినాడు? ఇది ఏమని అడిగితే అందరూ ఏమన్నారు? అనా నజరేయుడు యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడని. అయితే గుడ్డివాడు ఏమంటున్నాడు? దావీదు కుమారుడా. ప్రజలందరికీ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఈయన ఎవరు? నజరేయుడా లేకపోతే దేవుని కుమారుడా? నజరేయుడా లేఖనాల్లో వ్రాయబడినటువంటి వాడా? అక్కడ యెరికో పట్టణంలో చాలా మందికి కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. యెరికో పట్టణంలోనే కాదు, ఇక్కడ చేరిన మన దగ్గర కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నారు చాలా మంది. ఈయన అద్భుతాలు చేసేవాడా? ప్రజలను వారి పాపం నుండి రక్షించేటువంటి వాడా? ఇది చాలా మంది ఆ దినాల్లో ఏమన్నారంటే, ఈయన బయల్జేబులు ద్వారా దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని చెప్పేటువంటి వారు. ఇంకొంతమంది ఈయనకు ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపడేటువంటి వాళ్ళు. రకరకాలుగా ప్రభువును గురించి అనుకుంటున్నారు. ఒకసారి ప్రభు పడవలో ప్రయాణం చేసేటప్పుడు గాలి సముద్రాన్ని గద్దించగా అందులో ఉన్నటువంటి శిష్యులు ఏమంటున్నారు? ఈయన ఎవరో, ఈయన మాటకు గాలి సముద్రం లోపడుతా ఉంది, ఈయన ఎవరో. మన జీవితంలో ఆయన ఎవరై ఉన్నారు మనకు తెలుసునా? ఆయన ఎవరో తెలియకుండా ఉంటే మనం భయంగా ఉండలేం. ఆయన ఎవరో తెలియకుండా ఉంటే ఆయనను ఆరాధించలేం. ఆయన ఎవరో తెలియకుండా ఉంటే లోకంలో ధైర్యంగా మన జీవితాలను కొనసాగించలేం. అడుగడుగున ప్రతిరోజు భయపడుతున్నటువంటి వారుగా ఉంటాం. ఆయన ఎవరో, అందుకనే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు ప్రజలందరూ, ఈయన ఎవరో అని. ఇటువంటి కన్ఫ్యూజన్ ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక అతనికి కూడా వచ్చింది. చూద్దాం 19వ అధ్యాయం. ఆయన సంచరించుతూ యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుటను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య
ఆ, అను పేరు గల ఒకడు ఆ. యేసు ఎవరో అని చూడగోరెను. యేసు ఎవరో అని అంటే ఎట్లుంటాడో చూడాలని అనుకోలేదు. ఆయన గడ్డం పెట్టుకుంటాడా, నడికట్టు కట్టుకుంటాడా, జూ కటింగ్ లేకోకుండా జూలుపాలు ఇడుచుకుని ఉంటాడా, ఈ పర్సనాలిటీ చూడడానికి కాదు. ఈయన ఇంతకీ ఎవరు? యేసు ఎవరు? కొంతమంది ఏమనుకుంటున్నారు? నజరేయుడు అనుకుంటున్నారు. ప్రభు వెంబడి తిరిగే వాళ్ళంతా నజరేయుడు అనుకుంటున్నారు. ఆ గుడ్డివాడు మాత్రం దావీదు కుమారుడు అంటున్నాడు, చూపు పొందినాడు. ఇంతకీ ఎవరు? ఆ పరిశోధన చాలా ప్రాముఖ్యమైంది. ఆ పరిశోధన చాలా ప్రాముఖ్యమైంది. మీరు ఎవరిని గురించి వింటూ ఉన్నారో ఆయనను గురించి మీరు పరిశోధించకపోతే, ఏమండి, ఆయనను గురించి పరిశోధించకపోతే మనం నష్టపోతాం. మాటి మాటికి ప్రభు మనలను తన వాక్యం వినడానికి మనకు పురికొల్పుతూ అవకాశం ఇస్తున్నాడు. ఉదయం ఆరాధనలో నా ప్రాణమా యెహోవాను, మన ప్రాణం ఏం చేస్తూ ఉంటది? ఇంకో అదే భక్తుడు ఏమన్నాడు తెలుసిన? నా ప్రాణమా నాలో నీవేళ తొందర పెడతా ఉన్నావు. తొందర పెట్టేది ఏది? ఆ ప్రాణాన్ని బ్రతికించే వాళ్ళు ఎవరు? మనమే. ప్రాణానికి కదా బట్టలు కావాలా, ప్రాణానికి కదా ఆహారం కావాలా, అవునా కదా? దానికోసమే ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు అంటే దేనికోసం? ప్రాణం కోసమే కదా. ప్రాణం మనల్ని ఏం చేస్తా ఉంటది? ఊరికే ఉండనీదు. ఆడికి పనికి పో, ఆడ కూలి ఎక్కువిస్తారు, ఈడ పనికి పో, ఈడ కూలి ఎక్కువిస్తారు. ఎవరు చెప్పేది? ప్రాణమే నిన్నేం చేస్తా ఉంటది? ఎక్కడ కూర్చోబెట్టదు? దేవుని సన్నిధిలో కూర్చోబెట్టదు. ప్రాణం తొందర పెడతా ఉంటది అన్నమాట. నా ప్రాణమా నాలో నీవేళ తొందర పడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. భక్తుడు ఎవరికి చెప్పుకుంటున్నాడు? ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం కూడా మన ప్రాణానికి చెప్పుకునేటువంటి వారుగా మనము ఉండాలండి. ఆయన ఎవరో చూడగోరుతున్నాడు. నీవు ఆయన ఎవరో, మీ దృష్టిలో ఆయన ఎవరై ఉన్నారు? ఇన్ని వారాలు తిరిగినాను మందిరానికి, నాకేం ఆరోగ్యం బాగలేదు, ఇది విడిచిపెట్టేసి ఇంకో దానికి పోతాను అంటే అర్థమేమి? ఆయన ఎవరో వారికి తెలియలేదు. ఈ చదివినటువంటి వాక్య భాగంలో మనము అద్భుతాలు చూడం, ఆశ్చర్యకార్యం చూడం. ఏమైనా చూస్తానమ్మా? ఏం గుడ్డితనం బాగు కావడం చూడలేదు, వంగిపోయి నిలబడడం చూడటం లేదు. ఏమైనా చూస్తానమ్మా? ఏం చూడలేదు. యేసు ఎవరో చూడగోరినాడు కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయినాడండి. ఎవరు? లేఖనాల్లో వ్రాయబడినటువంటి వాడు మన ప్రభు తాను తిరిగి లేచిన తర్వాత అనేకులకు ఎట్లా పరిచయం చేసి ఎట్లా ప్రత్యక్షమైనాడు? లేఖనాల్లో వ్రాయబడిన వాడనా, నాకు నేను ప్రత్యక్షమవుతున్నానన్నా? అందుకనే ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి ఇద్దరితో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? లేఖనాలు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎరుగునట్లుగా, ఆయనని ఎరుగునట్లుగా వారి హృదయాలు, లేఖనాలు ఎరుగునట్లుగా వారి హృదయాలు తెరిచి ఉన్నాడు. మనం కూడా లేఖనాల్లో ఉన్న ప్రభువును చూస్తేనే మనకు ప్రయోజనం. గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం. కొందరు ఏం చేస్తున్నా అంటే మరి ఒక యేసును ప్రకటిస్తా ఉన్నారు. మరి ఒక యేసు ఎవరు? మరి ఒక యేసు సిలువ వేయబడిన ఇంటున్నారు కదా, మీరు చెప్పాలి కదా. ఊరికే నన్నే చూస్తుంటే నేనేం చేయలేదా? నేను మిమ్మల్ని చూసుకుంటుంటే పాఠం సాగుతుందా? చెప్పండి. సిలువ మరి ఒక యేసు ఎవరు? వాళ్ళకు కనపడిన యేసు, దర్శనాల్లో కనపడతా ఉంటాడే, అర్థమవుతుందా? ఆ యేసు దర్శనంలో కనపడిన యేసు దగ్గరికి వస్తే మేలా, సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరకు వస్తే మేలా? సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర నీకు పాప క్షమాపణ ఉంది. పాప క్షమాపణనే లేకుండా ప్రభు ఎన్నిసార్లు కనపడితే ప్రయోజనం ఏముంది? తిరిగి లేచిన తర్వాత ప్రభు శిష్యులకు కనబడుతూనే ఉన్నాడు. వాళ్ళలో మారు మనసు వచ్చిందా? ఏం రాలేదు. ఎప్పుడు వచ్చింది మారు మనసు? ఇదిగో ప్రభు చెప్పినట్లుగా గలిలయకు వెళ్ళిన తర్వాత వారి ప్రభువును వారు చూడగలిగినారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ఎవరో, ఈయన నజరేయుడా లేకపోతే దేవుని కుమారుడా? ఏమండి, చూడగోరిని కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను అని రాయబడింది. పొట్టివాడంటే లేఖన వాక్యంలోనే రాయబడిందంటే చాలా పొట్టివాడై ఉండొచ్చు. అర్థమవుతుందండి? చాలా పొట్టివాడై ఉండవచ్చు. ఆ పొట్టితనం ద్వారా
యేసు ప్రభు వారి చుట్టూ ఆ జనులు గుంపు కూడి ఉండటం వలన ఆయన చూడలేకపోయినాడు. అంతకు మునుపు ఎరుకో పట్టణంలో ఆ గుడ్డివాడు గుడ్డితనం వల్ల చూడలేకపోయినాడు. ఇక్కడ ఇంకొక ఆయన దేని వల్ల చూడలేకపోతున్నాడు? పొట్టితనం వలన చూడలేకపోతున్నాడు. ఏమండి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన చూడలేకపోయాను అని రాయబడి. అవునండి, యేసు ఎవరో చూడాలనుకుంటే, యేసు ఎవరో తెలుసుకోవాలంటే ఆయనను చూడడం ద్వారా కాదు, యేసు ఎవరో తెలుసుకోవాలంటే నన్ను చూడడం ద్వారా కాదు, నేను చెప్పిన వాక్యము అలాగ ఉందా లేదా అని తెలుసుకుంటేనే ఆయన ఎవరో మీరు తెలుసుకోగలుగుతారు. ఆయన ఎవరై ఉన్నారు మీ జీవితంలో, ఆయన ఎవరో మీ జీవితంలో ఇంకా మీరు తెలుసుకోలేదు కాబట్టి మీ జీవితంలో ప్రవర్తనలో మార్పు రాలేదు. ఎట్లున్న ప్రవర్తన అట్లే ఉంది. దీన్ని బట్టి మనం ఏం చెప్తాం చెప్పండి? ఏమని చెప్పగలుగుతాం? ఇప్పుడు మీరు వాక్యం వింటా ఉన్నారు, క్రైస్తవులుగా చాలా కాలం నుంచి క్రైస్తవులుగా ఉన్నారు, మీరు మాట్లాడే మాటల్లో మార్పు లేదు, మీరు అనుసరించేటువంటి ప్రవర్తనలో మార్పు లేదు, ఎట్లా ఉన్న వాళ్ళు అట్లే ఉన్నారు అంటే అర్థమేమి? ఏం తెలుసుకోవచ్చును? ఎవరైనా చెప్పండి ఆన్సర్. ఏం తెలుసుకోవచ్చును? వాళ్ళకు యేసు ఎవరో తెలిసి ఉంటే వాళ్ళల్లో ఆ ప్రవర్తన ఉండదు. ఇంకా ఆ ప్రవర్తన మనం కలిగి ఉన్నామంటే ఆయనను ఎవరో మనం ఇంకా ఎరగని వారుగా ఉన్నాం. మన పడవలోనే ఉన్నాడు ప్రభు. గాలి సముద్రాన్ని గర్జిస్తుంటే ఇంకా ఎవరో అనుకుంటున్నాం కానీ ఆయన ఎవరో నీ జీవితంలో నువ్వు తెలుసుకుంటే నువ్వు లోకంలో ఉన్నదాన్ని దేన్ని లెక్క చేయవు. కీర్తనాకారుడు అంటున్నాడు, నా ప్రాణమా హబక్కూకు అంటూ నీవు నాకున్నగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఎందుకు అంటున్నాడు? ఆయనను ఎరిగి ఉన్నాడు. నీవు ఆయనను ఎరిగి ఉన్నావా? ఎరిగి ఉండటము అంటే అర్థమేమి? అంటే మీకంతా నేను తెలుసును. తెలీదా? ఏమని తెలుస్తుంది? ఈయన ఫలానా చర్చిలో పాస్టరు, ఈయన వాక్యం చెప్తాడు, ఈయన ఈ విధంగా ఇంత హైట్ ఇంత వెయిట్, ఈ విధంగా ఆయనకి ఒక భార్య 2 పిల్లలు, ఇవి తెలిసి ఉంటారు. కానీ మీకేం తెలుసు? నన్ను మీరు ఎరిగి ఉండలేదు. ఎరిగి ఉండడం అంటే అర్థమేమి? నా హృదయం, నా జీవితం, అన్ని నా లోపల ఉండేటివన్నీ మీరు ఎరిగి ఉన్నారు. యేసుక్రీస్తుని గురించి పైన జీవితం రాయలేదండి, ఆయన ఆంతర్య జీవితం రాయబడింది. పవిత్రుడు, ఆయన పైన పవిత్రుడు కాదండి, హృదయంలో నిర్దోషి, పైన నిర్దోషిగా కాదండి, లోపల నిష్కల్మషుడు, పైన కల్మషుడు కాదండి, నిష్కల్మషుడు కాదండి, లోపల ఆంతర్యం. ఇది ఎరిగి ఉండటం అంటే. మీకంతా నేను తెలుసును, నాకు మీరు తెలుసును. మీ హృదయం నాకు తెలియదు, నా హృదయము మీకు తెలియదు. దీన్ని ఏమంటాం మనము? ఆయన తెలుసు అని చెప్పగలుగుతాం. ఆయనను ఎరిగి ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసునా? ఆయన వాక్య సత్యం ఏంటో మనం పూర్తిగా, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో రాయబడింది, ఎంత క్షమ కలిగిన వాడో రాయబడింది, ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడో రాయబడింది. ఇది ఆయనలో ఉన్న లక్షణాలు. ఆయన ఎరిగి ఉండటం ద్వారా మన ప్రవర్తన మార్చుకోవడానికి వీలవుతుంది. ఆయన ఎరగకుండా ఏదో మందిరానికి వస్తే ప్రవర్తన మారుకుంటుందంటే తప్పు, మీరు పొరపాటు పడుతున్నారు. ఆయన ఎరిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. మీటింగ్లకు వెళ్ళడం ప్రాముఖ్యం కాదు, ఆయన ఎరిగి ఉండటము ప్రాముఖ్యం. ఆయన ఎరిగి ఉంటే, ఆయన నీతో కూడా ఉన్నాడని తెలిసి ఉంటే మనకున్న ధైర్యం ఎటువంటిదిగా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? ప్రపంచం మునిగిపోతున్నా మనము భయపడనటువంటి వారుగా మనం ఉంటాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయనను ఎరిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. యేసు ఎవరో చూడగోరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన. అవునండి, ఏదో ప్రభువుని చూడాలంటే, ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే మనకు కూడా ఎన్నో ఆటంకాలు వస్తాయి శరీర సంబంధంగా కదా. అట్లనే ప్రభువును చూడడానికి జక్కయ్యకు ఆటంకాలు వచ్చాయి. ఆశ్చర్యం ఏంట్రా అంటే, చూడండి ఆశ్చర్యం ఏంటో. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు చాలు. యేసు ఎక్కడికి రానై ఉన్నాడు? ఆ త్రోవను రానై ఉండను గనుక. ఇది
దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కృప అండి. దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృప. యేసు ఆ త్రోవను రానై ఉండను కనుక యేసు ఎవరిని ఎరిగి ఉన్నాడు? జక్కయ్యని ఎరిగి ఉన్నాడు. ఇది ఎరిగి ఉండటము అంటే. ఆయన పేరు తెలుసు ఆయనకు. ఆ చెట్టు కిందికి వచ్చి ఏమన్నాడు తెలుసా? నీ పేరేం పేరు? దిగు అన్నాడా? ఏమన్నాడు? జక్కయ్య. ఎందుకు ఆ త్రోవనే వస్తూ ఉన్నాడు? ఆయన నన్ను చూడాలని, నన్ను ఎరిగి ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇది ఎరిగి ఉండటం అంటే. ఇది ఎరిగి ఉండటం. ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ త్రోవలో పోవడమే ఎరిగి ఉండటము అంటే. అర్థమవుతుందండి? మనము ఎవరిని ఎరుగుతాం? నిన్ను నీవే ఎరగలేకపోతున్నావు. ఈరోజు పర్ఫెక్ట్ గా ఉంటున్నావు, రేపు తప్పిపోతున్నావు. ఒక్కోసారి మన జీవితంలో అసలు మేము ఏంటి అని మనకు కూడా ఆ ఆలోచన కలుగుతుంది. అన్వేషణలోనే ఉంటున్నాం మనం. ఇంకా స్థిరత్వంలో లేకుండా ఉన్నాం. ఇంకా అన్వేషణలో ఉన్నావు అంటే యేసు ఎవరో నీకు తెలియకుండా. చాలా మంది జీవితంలో యేసుని నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయి, యేసుని నమ్ముకుంటే ఆ పిల్లలు పుడతారు, యేసుని నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, యేసుని నమ్ముకుంటే కాపాడుతాడు, ఇవన్నీ ఉన్నాయండి. అంటే వీళ్ళందరూ ఎవరు? యేసు ఎవరో ఎరగనటువంటి వారు. అవునా కదా? ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ప్రభు జక్కయ్యకు యేసు ఎవరో తెలియదు, కానీ ప్రభుకు ఎవరు తెలుసు? జక్కయ్య ఎవరో తెలుసు. ఇక్కడ కూర్చున్నటువంటి మనల్నందరినీ ఎరిగినటువంటి వాడు. ఆయన హృదయం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం, 23, 24 వచనాలు చదవండి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. ఏం చేశానంట? సూచక క్రియ చూసి ఏం చేశానంట? ఆయన నామమందు విశ్వాసం. ఓకే. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన తనను వారి వశము చేసుకొనలేదు. యేసు సూచక క్రియలు చూసినారు సార్. 81వ పేజ్ సార్, కొత్త నిబంధన 81వ పేజ్, 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. మళ్ళా ఒకసారి చదువు పీటర్. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. చాలు. ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి అని రాయబడింది. కానీ వాళ్ళను కూర్చిన విషయం ఏమి? వాళ్ళు ప్రభుని అంగీకరించిరి అని రాయబడలేదు. సరే, ప్రభు వారిని యాక్సెప్ట్ చేసినాడనే మాట రాయబడలేదు. ఎందుకో చూడండి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక తనను వారి వశము చేసుకొనలేదు. తర్వాత ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడునో మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్య అక్కరలేదు. ఇక్కడ కూర్చున్న మనలందరినీ ఆయన ఎరిగినటువంటి వాడు. వాళ్ళందరూ విశ్వాసం ఉంచినారు, కానీ వారికి తనను వశం చేసుకోలేదంట. ఎందుకు వశం చేసుకోలేదు? ఆయన ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు. వాళ్ళు సూచక్రియలు చేసినారు, విశ్వాసం ఉంచినారు, కానీ దేవుడు ప్రభు ఆయన వారికి వశం చేసుకోలేదు. వారితో కూడా ఉండాలని ఆయన ఇష్టపడడం లేదు. మనం ఎట్లా ఉన్నాం ప్రియులారా? మనము ఆ కోవలో సంబంధించిన వారమైతే మనం నిత్య నాశనానికే మనం పాత్రలమవుతాం. వాళ్ళు విశ్వాసం ఉంచిన వారే. వారెవరో దేన్ని బట్టి విశ్వాసం ఉంచినారు? సూచక క్రియ. అంతే, వాక్యాన్ని బట్టి వారు విశ్వాసం ఉంచినటువంటి వారు కారండి. అందుకనే మనుషుని ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు. అందుకనే జక్కయ్యని ఎరిగినటువంటి ప్రభు ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు? ఆయన పేరేంటి? ఆయన లోపల ఉన్న వేదన ఏంటి? జక్కయ్య ఏమనుకుంటున్నాడు? నన్ను ఫిజికల్ గా చూడాలనుకుంటున్నాడు. కాదు, నేను ఆయనను ఎరిగి ఉన్నాను కనుక ఆయనతో నేను కలవాలని ప్రభు ఆ మార్గంన వస్తూ ఉన్నాడు.
ప్రభునందు ప్రియులారా, అతను గుడ్డివాడే కానీ దావీదు కుమారుడా లేఖనాలను ఎరిగి ఉన్నాడు కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు, చూడాలనుకున్నాడు, చూడలేకపోయినాడు. ఎట్లా? శరీరంతో. ఇంకా నువ్వు అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నావా? నీ శరీర సంబంధంగానే యేసు ప్రభువును తెలుసుకోవాలనుకుంటున్నావా? నీ శరీర సంబంధంగానే ఆయనను పరిశోధిస్తున్నావా? కొంతమంది శరీర సంబంధంగా పరిశోధిస్తా అంటారు. ఏమని? నాకు ఈ మేలు చేస్తే నేను నిన్ను నమ్ముకుంటా, నాకు ఈ కార్యం చేస్తే. ఇదంతా శరీర సంబంధమైన ప్రయోగాలే. ప్రభునందు ప్రియులరా, ఆ విధంగా మనము కాదండి. అందుకనే ప్రభు ఏమంటున్నాడు అంటే, ఇక్కడ మనం చూస్తే ఆయన ఉద్యోగం రాయబడింది. ఆయన ఉద్యోగం ఏంటి? అతను ఏమంటే మళ్ళా చదవండి ఆ మాటలు. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య. జక్కయ్య అంటే అర్థం ఏంటో తెలుసునా? జక్కయ్య అంటే అర్థం ఏంటి? పవిత్రుడు అని అర్థం. జక్కయ్య అంటే అర్థమేమి? పవిత్రుడు అని అర్థం. ఆయనలో పేరులో పవిత్రత ఉంది కానీ హృదయంలో పవిత్రత లేదు. మన పేర్లు కూడా చాలా బాగున్నాయి, మన పేర్లు బాగున్నాయి కానీ మన పేర్లను బట్టిన జీవితాలు మనలో లేవు. ఆయన ఎవరంట? జక్కయ్యను మారు పేరు గల ఒకడు. ఆయన ఎవరంట? సుంకపు గుత్తదారుడు. సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్ కాదు ఆయన. ఆయన ఏమి మొత్తము ఆయన కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ పట్టణంలో ఎవరెవరు ఏమి అమ్మినా ఈయనకు పన్ను చెల్లించాలా, అది ఆయన కాంట్రాక్ట్ పాడి నెగ్గుకున్నాడు. ఆయన సుంకపు డబ్బు ధనం ఉంటుంది ఆయనకు. ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు ఉంటాయి. ఆయనకు అధికారానికి ఏమీ లోటు లేదు, ఆర్థికంగా ఆయనకి ఏమీ లోటు లేదు. కానీ ఆయన యేసు ఎవరో చూడాలనుకుంటున్నాడు, శరీర సంబంధంగా చూడాలనుకుంటున్నాడు. ధనవంతుడును, తర్వాత సుంకపు గుత్తదారుడు, మళ్ళీ ఆయన ఎవరంట? ధనం అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పలుకుబడి ఉంది, అదే సమయంలో ధనం కూడా ఉంది. ఇంకా ఆయనకేం తక్కువ? కొంతమంది ధనాన్నే మొక్కే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ని ఆధారం చేసుకుని లోకంలో అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు, నాకు ఇంతమంది మనుషుల్ని ఇచ్చినాడు కదా. ధనవంతుడును సుంకపు గుత్తదారుడును, తర్వాత ధనవంతుడు అయిన జక్కయ్య. యేసు ఎవరో? ఒకవేళ నీకు కూడా ధనం ఉండిండవచ్చును, ఏమండి మంచి ఉద్యోగము ఉండిండవచ్చును, అనేకమైన పలుకుబడి ఉండవచ్చును. ఇవన్నీ వీటి ద్వారా హృదయంలో సమాధానము కలిగేటట్లయితే, హృదయంలో నెమ్మది కలిగేటట్లయితే దేవుడే అవసరం లేదు. ధనాలు ఐశ్వర్యాలు కలిగినటువంటి వారు ఉన్నారండి, వాళ్ళల్లో హృదయంలో ఏ మానవుడి హృదయంలో నెమ్మది లేదు. కారణం ఏంటి? ఎందుకు నెమ్మది లేదు? ఎందుకు నెమ్మది లేదంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం 17 నుంచి చదువుకుందాం. శాంతి మార్గము వారు ఎరుగరు. వారు ఏం ఎరుగరంట? శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. ప్రతి నోరు మోయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర మగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రములకు లోనైన వారితో చెప్పుచున్నదని. చూడండి, ప్రతి నోరు మోయబడుతుంది. ఎవరో నేను నీతిమంతునని చెప్పడానికి వీల్లేదు. ప్రతి వాళ్ళు పాపములకు దాసులమై నిత్య నాశనానికి వారసులమై మనం ఉన్నాం. కాబట్టి ప్రియులారా, నీకు మంచి ధనం ఉండవచ్చును, మంచి పలుకుబడి ఉండవచ్చును, అంత మాత్రం చేత నీవు పరలోకానికి నీకు మార్గం లేదండి. పరలోకానికి ఇంకొక మార్గం లేదండి. అందుకనే ఆయన ఎవరో చూడాలనుకున్నాడు. గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఎవరై ఉంటారు? లేఖనాల్లో వ్రాయబడినటువంటి వాడా? ఆయనే వచ్చాడా? లేకపోతే నజరేయుడైన యేసా? చూద్దాం, మంచిది. తర్వాత ఆయన చూడడానికి ఏం చేశాడంట? యేసు ఆ త్రోవను రానై ఉండను కనుక ఎందుకు వస్తున్నాడు ఆ త్రోవను? జక్కయ్యను ఎరిగి ఉన్నాడు కాబట్టి, నిన్ను నన్ను మనల్ని అందరినీ ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఎంత గొప్ప భాగ్యం అండి. సర్వాధికారి అయినటువంటి దేవుడు
మానవుడిగా పుట్టి మన త్రోవలో ఆయన రావడం ఎంత గొప్ప భాగ్యం అండి ప్రభునందు పిల్లరా. పరమును విడిచి మహామహిమలో ఉన్నటువంటి ప్రభు, దేవదూతల చేత నిత్యము ఆరాధింపబడుతున్నటువంటి ప్రభు, పరమును తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దేవునితో కూడా సమానంగా ఉండటం గొప్ప భాగ్యమని ఎంచుకునకుండా రిక్తునిగా చేసుకొని ఈ భూలోకంలో పుట్టడం, మన మార్గంలోనికి ఆయన వచ్చినండి. నశించిపోయిన మానవులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి రావడం ఎంత గొప్ప భాగ్యం అండి. ఈరోజు మరొకసారి ఆ సర్వాధికారి సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ దేవుని వాక్యాన్ని మరొకసారి నువ్వు వినగలుగుతున్నావంటే అది దేవుడు మనకు దయచేసిన మహాకృప. అది దేవుడు దయచేసిన మహాకృప. ఏమండి, జక్కయ్య వెనక్కి వెళ్ళిపోయినాడు, ఎవరో తెలియకోకుండా, చూడలేకపోయినందుకు. కానీ ప్రభు వెనక్కిపోయినాడా? మళ్ళా ఆయనను చూచేలాగున ఆయన మార్గంలోనే వస్తున్నాడండి. ప్రియ సోదరుడా, కనుక ప్రభువా, ప్రియ సోదరుడా, ఆ త్రోవను రాని ఉంటాడు కాబట్టి జక్కయ్య త్వరగా ఏం చేశాడంట? ఒక మేడి చెట్టు ఎక్కి ఉన్నాడు. ఒక మేడి చెట్టు ఎక్కి ప్రభు ఆ మేడి చెట్టు కిందికి వచ్చినాడు. ఎక్కడికి పోలే. ఎక్కడికి వచ్చినాడు? ఆ మేడి చెట్టు కిందికి వచ్చి ఆ చోటికి వచ్చి ఏమంటున్నాడు? నీ పేరేం పేరయ్యా, ఎందుకు ఎక్కినా అని అంటున్నాడా? ఎందుకు అడగడం లేదు? ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన హృదయంలో బాధను ఎరిగి ఉన్నాడు. ఆయన రక్షణ కొరకై ఆ హృదయంలో ఉన్న తపన ఎరిగి ఉన్నాడు. అందుకనే జక్కయ్య ఎట్లా దిగు, నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట. ఎప్పుడు అంటే నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటే అర్థమేమి? నేడు నేను నీ ఇంట ఉండవలసినది అని అంటే అర్థమేమి? అవునా కదా? జక్కయ్య ఈరోజే, రేపు కాదు. జక్కయ్య త్వరగా దిగుము. నేడు దేవుని వాక్యం ఎప్పుడో ఈ రోజు గురించే మాట్లాడుతుందండి, రేపటి గురించి మాట్లాడదు. ఈ రోజు గురించే, ఈ రోజు గురించి కూడా కాదు, ఈ క్షణం గురించే మాట్లాడదు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట. దేవుని ప్రణాళిక చూడండి. జక్కయ్య ఎక్కడ ఉండాలనుకున్నాడ? ఎప్పుడు ప్లాన్ చేసినాడు? అది ఎప్పుడు ప్లాన్ చేసినాడు? అబ్బా, మనల్ని ఎంత ఎరిగి ఉన్నాడో చూడండి. మన యొక్క బలహీనతలు, మన జీవితాలు, దుర్భరమైన మన జీవితాలు, అసహ్యకరమైన మన జీవితాలు ఆయన ఎరిగి ఉండి అయ్యా ఆయన మన కోసం రావడం. నేడు ఆ జక్కయ్య ఇంట్లో నేను ఈరోజు ఉండాలి, జక్కయ్య రక్షింపబడాలి, ముందే ఆయన డైరీలో రాసుకున్నాడండి. అంటే ఇప్పుడు చెప్పండి, ఎరుకో పట్టణానికి ఎందుకు వచ్చినాడు ఆయన? అవునా? ఇప్పుడు చెప్పండి, ఆయన పరమును విడిచి లోకానికి ఎందుకు వచ్చినాడు? ప్లాన్ ఉందా లేదా? ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలో ప్లాన్ ఉందా లేదా? అందుకని అధికారపూర్వకంగా అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నువ్వు చేర్చుకుంటావా లేదా అంటున్నాడా? ఏమంటున్నాడు? నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసినది. జక్కయ్య త్వరగా దిగి ఎట్లా 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 మనం ఎట్లా చేర్చుకుంటున్నాం? దైవ సేవకులను ఎట్లా చేర్చుకుంటున్నాం చెప్పండి? ఎట్లా చేర్చుకుంటున్నాం? మా ఇంటికి వస్తున్నాడా? ఇప్పుడు వస్తున్నాడు, ఏందబ్బా టైం గంట టైంలో వస్తున్నాడే. అబ్రహాము మధ్యాహ్నం వేళ వస్తే ఆ దేవుడు ముగ్గురు మధ్యాహ్నం వేళ వచ్చినారు ఒక మనుషులుగా వస్తే, అబ్రహం ఏమి మధ్యాహ్నం పూట మేము ముసలోళ్ళము, మేము పడుకుంటాం, మీకు తెల్ల ఇప్పుడు వచ్చినారా అని అన్నారా? ఏం చేశారు వాళ్ళు? త్వరగా వాళ్ళకు ప్రభువా ఇందుకోసమే కదా నా దగ్గరకు వచ్చింది, మేము నీకు చేసి పెడతామని వాళ్ళు అన్నం టయానికి పోయినారు. ఎక్కడికి? అది మధ్యాహ్నం పండుకుంటారు తిని. మధ్యాహ్నం పూట ఎవరు బంధువులు ఉన్నారు మీకు తెలుసా తెలదో? తీయబా అన్నం టయానికి పోతే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. ఒకవేళ వస్తున్నా ఏడన్నా హోటల్లో తిని ఇంటికి వస్తారు.
మధ్యాహ్నం పూట ఎవరైనా రిలేషన్స్ వస్తారా? వస్తే ఉదయం లేదంటే సాయంత్రం. మధ్యాహ్నం పూట డిస్టర్బ్ చేయరండి. సో జనరల్గా అయితే సాయంకాలము భోజనం టైంకి ఎక్కడికి పోయినాడు? లోతు దగ్గరికి పోయినారు. అదేం టైం అది? అప్పుడు భోజనం టైం. అప్పుడు వాళ్ళు ఏమన్నారు దేవదూతలు? మేము మీ ఇంట్లోకి రాము, మీ ఆతిథ్యం మాకొద్దు, మేము వీధిలోనే ఉంటాం. ఎందుకు? వాళ్ళ ఇండ్లు దేవుని సేవకులు ఉండడానికి వీలు కానంత పరిస్థితిలో ఉంది. అందుకే వాళ్ళు రావడం. మన ఇండ్లు ఎట్లా ఉన్నాయి? సంతోషంతో ఆయన చేర్చుకుంటున్నాడు. ఆయనకి ఎందుకు అంత సంతోషం వచ్చింది? అసలు యేసు ప్రభుకు ఆయనకు పరిచయమే లేదు కదా, అసలు చూడలేకపోయినాడు కదా. ఎందుకు అంత సంతోషం కలిగింది ఆయనకు? పేరు పెట్టి పిలవడంలో ఉన్న చెక్కయ్య అంటేనే ఆశ్చర్యపోయినాడు. ఎక్కడి నుంచో వచ్చిన ఇంత పట్టణంలో ఉన్న నేను కదా, పెద్ద పట్టణమే కదా ఎరికో పట్టణం అంటే, ఇంత పట్టణంలో ఉన్న నన్ను ఆయన పేరు పెట్టి పిలవడం ఎంత ఆశ్చర్యం. ఆయనకు సంతోషం అయిపోయింది. నా పేరే ఈయనకు తెలిసిందంటే నా జీవితం అంతా ఈయనకు తెలుసు. ఈయన క్షమించడానికి అర్హుడు అని ఆయన అంగీకరించినాడు. అందుకనే సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. ఎట్లా చేర్చుకున్నాడు? అబ్బా ఇంతకంటే భాగ్యం నా జీవితంలో ఇక లేదు నాయనా. అందరూ ఏమనుకుంటున్నారు తెలుసునా? చదవండి అది ఆ మాట. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొక్క బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలనని చేస్తున్నాడని చాలా సనుక్కుంటున్నారు. అందరంటే ఎవరు? ఎవరు అందరంటే? ప్రభువుతో కూడా నడిచే వాళ్ళే అందరంటే. వాళ్ళే ఇప్పుడు చూడండి, ప్రభు కనపడకోకుండా అడ్డం ఎవరో తెలుసునా? అడ్డం ఎవరు? ఇప్పుడు ప్రజెంట్ అడ్డం ఎవరు? మనమే. మన జీవితాలను బట్టే వాళ్ళు ప్రభువుని చూడడం లే. మనం ఆడే అబద్ధాలను బట్టి, ఏమండి, మన ఇండ్లు ఉండే విధానాన్ని బట్టి, దేవుని క్రమం లేకుండా ఉన్న దాన్ని బట్టి ఆటంకి మోరుగా ఉన్నాం. ఇప్పుడు మనము ఆయన అనుసరిస్తున్నామని చెప్తున్న మనలోనే అంటే అర్థమేమి? మనం ఇంకా దేవుణ్ణి ప్రభు ఎవరో ఎరగని వారుగా ఉన్నాం. ఆయన ఎవరో తెలుసు, ఆయన చచ్చిపోయిన మరణించి తిరిగి లేచినాడని తెలియడం కాదండి, విశ్వాసంతో దాన్ని అంగీకరించే వారమై ఉండాలి. పాపమును బట్టి ఆయన చనిపోయినాడు అని నువ్వు నమ్మితే మన జీవితంలో పాపం ఉండడానికి వీల్లేదు. వాక్యానుసారంగా నడిచేవారుగా మనం ఉండాలి. కానీ ఇంకా పాపం ఉందంటే ఆయన ఎవరో, మనం ఎవరిని ప్రభు దగ్గరికి తీసుకురావడం లేదంటే ఆయన ఎవరో ఇంకా మనకు తెలియదు. ఇంకా ఉన్నోళ్ళు మనల్ని బట్టి పోతున్నారు. ఇది ఇంకా దుర్భరం. అవునా కదా? ఎందో మీరు పోతున్నారు, దో పలానా వాళ్ళని బట్టి మేము రాలేకపోతున్నాం. ఎట్లున్నాయి మన జీవితాలు? ఆలోచన చేయండి. ప్రభు రాకడ సత్యం. ఆ దినాన నీవు సాకులు చెప్పడానికి వీల్లేదు. ఈరోజే నీ జీవితానికి ఆయనను చేర్చుకుంటే ఎంత కష్టమైన, ఎంత నువ్వు పాపివైనా, ఎటువంటి ఘోరాతి ఘోరంలో ఉన్నా ఆయనను క్షమిస్తాడని గ్రహించినాడు కాబట్టే ఆయనను సంతోషంతో చేర్చుకున్నాడు. వీళ్ళందరూ ఏమండి మాలాగా ఏంది పాపైన మనుషుని వద్ద ఆయన ఎవరి కోసం వచ్చినాడు? ఆయన నీతిమంతుల కోసం రాలేదు. ఆయన పాపుల కొరకు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, మన ప్రవర్తన ఎట్లా ఉందండి? ప్రతి చిన్నదానికి అబద్ధం. ఊరికేనే క్రైస్తవులుగా మనం కనబడుతున్నాం. ఏమండి, ఇంకా ఆయన ఎవరో తెలియదు. ఎంత సులభంగా భావిస్తావో అదే సమయంలో ఆయన రాకడలో మనం రొమ్ము కొట్టుకుండే పరిస్థితిలో ఉన్నామా, లేదా ఆయనను అంగీకరించేటువంటి, ఆయనతో కూడా ఉండేటువంటి వారుగా ఉన్నామా? ఆలోచన చేయండి. సమయాన్ని పోగొట్టుకోవద్దండి. త్వరగా దిగు. ఏం ప్రభా వస్తాను కదా, ఆడిపోతా అతనా లేదా? చెట్టు దిగడం త్వరగా ఎందుకంటున్నాడు ప్రభు? ఆ సమయము అంత అమూల్యమైంది. ఆ సమయము నీవు మిస్ చేసుకోవడానికి ఏ మాత్రమూ వీల్లేదు. అందుకనే ఆయనతో బస చేసినాడు.
అందరూ సనుక్కుంటున్నారు. ఎవరు సనుక్కున్నా జక్కయ్యకి ఏమి పెద్ద మళ్ళా పాపి అయిన మనిషిని వద్దకు వెళ్ళాలని వాళ్ళందరూ ఎవరంట? వాళ్ళందరూ ఎవరు చూడండి. పాపి అయిన మనిషిని వద్ద బస చేయ వెళ్ళాలని చాలా సనుగుకొనిది. సనుక్కోవడం అంటే ఎట్లా? సనుక్కోవడం అంటే అరవడం అంటే ఏమి, సనుక్కోవడం అంటే ఏమి? సనుక్కోవడం అంటే ఏమి? ఇప్పుడు నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో, ఏం అంకులు ఇంకా ముగించుకోకుండా ఏందో ఇంకా చెప్తాన్నాడే, ఇది సనుక్కోవడం. అరవడం అంటే ఇంకా ఆఫ్ చేయనేది అరవడం. సనుక్కుంటున్నారండి. ఆయన మన సనుగులను వినే దేవుడు ఆయన. అందుకనే అది కూడా వ్రాయబడిందండి. అది కూడా సనుక్కుంటే దొరకని అర్థమవుతుందా? ఇప్పుడు మీ హృదయంలో ఏమనుకుంటున్నారు అర్థమవుతుందా? అది రాసినాడండి. ఇది ఎవరు రాసినారు? మరి నీ జీవిత చరిత్ర అంతా దేవుని వాక్యమందు రాయబడుతుందని వెరగవా? ఆయన ఎవరో నీ వెలిగి ఉంటే నీకు అర్థమవుతుంది. ఇది సనుక్కోవడము. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడో అది ఎవరైనా రాస్తారా? ఎవరు రాస్తున్నారు ఇది? అంటే లూకా తన స్వయాన రాసినాడా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాసినాడా? నేను ఇక్కడ నిలిచి చెప్పేటువంటి భక్తులు స్వయంగా చెప్తున్నారా, పరిశుద్ధాత్మను బట్టి చెప్తా ఉన్నారా? మరి ఇంకా మీరు ఎవరో మీ ప్రవర్తన మీరు మార్చుకోకుండా ఉంటే ఆలోచన చేయండి. జక్కయ్య నిలువబడి చదవండి. చాలు. ఇప్పుడు జక్కయ్య ఏమంటున్నాడు? జక్కయ్య నిలువబడి ఇంతవరకు ఆయన ఏం చేసినాడు? ఎంతవరకు ఆయన ఏం చేసినాడు? కూర్చొని బోధ విన్నాడు. అవునా? బోధ విన్నాడా లేదా? అందుకని నిలువబడి, బస అంటే కొంత సమయం ఉంటది కదా, ఒక 2-3 గంటలన్నా ఉంటది కదా. ఏమండి? జక్కయ్య ఆ బోధ విని, ఆ బోధ ఏమో రాయలేదు ఇక్కడ, విని నిలువబడి, కూర్చున్నవాడు నిలువబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి యొక్క అయినను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 400 మరలా చెల్లించునని ప్రభుత్వం చెప్పింది. చూడండి, ఆయన విశ్వాసము లోపల విశ్వాసం ఉంచినాడు కాబట్టి, బయట రక్షణ ఎంత విలువైందో అంగీకరించినాడు కాబట్టి, లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని ఆయన విడిచిపెట్టేస్తా ఉన్నాడు. అదే ఇప్పుడు మనం చేయాలని కాదు వాక్యం చెప్పేది ఇక్కడ. ఆయనకి ఏవేవి ఆటంకంగా ఉన్నాయో ఆయన మనసులో, అందుకనే ప్రభువును విశ్వసించినామని చెప్తున్నటువంటి మనము, బాప్తిస్మము కూడా ఆధారం. బాప్తిస్మము ద్వారా మనము మన హృదయంలో విశ్వసించిన విధానాన్ని మనం వ్యక్తపరుస్తూ ఉన్నాం కదా. విశ్వసించడం ద్వారా బాప్తిస్మం, నమ్మి బాప్తిస్మం పొందినవాడు అంటే బాప్తిస్మం పొందడం లేదంటే అర్థమేమి? ఇంకా హృదయంలో యాక్సెప్ట్ చేయటం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇదిగో నిలువబడి ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తాను. దేని బట్టి? రక్షణ అంత అమూల్యమైంది. రక్షణ అంత అమూల్యమైంది. నేను ఎవరి వద్దనైనాను అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే 4 గంటలు ఎప్పుడు వచ్చింది ఆ మనసు? ఇమ్మీడియట్ గానా? ఎన్నో మార్లు వింటా ఉన్నాం ఈ వాక్యాన్ని, ఇంకా దేవుని భయం లేకుండా తిరిగి వెళ్తున్నాం. ఎన్నో మార్లు మనం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మనం చెవి ఇవ్వకుండా తిరిగిపోతున్నాం. అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు, ఆస్తులు, సంపాదనలు, వీటి కోసమే మన జీవితాలు. ఆ రక్షణ డబ్బు కంటే రక్షణ ఎంత విలువైందో జక్కయ్య చెప్తా ఉన్నాడండి. డబ్బు కంటే రక్షణ ఎంత విలువైందో. ఒకవేళ డబ్బే ప్రభు చెప్పింటే ధనవంతుడు ఆయన ఏం చేసినవాడు? డబ్బు ఇస్తానులే, నాకు ఇచ్చే రక్షణ అనేటువంటి వాడు. కానీ డబ్బు కంటే, ఈ లోకం అంతటి కంటే విలువైంది ఏది? ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ. ఆ విలువైన వాడే మన పాపముల కొరకై చనిపోయినడం ఎంత గొప్ప భాగ్యం. అంత అమూల్యంగా మనము ఆయన రక్తం చేత విడిపింపబడి, ఈ అమూల్యమైన ఈ సందేశాన్ని మీరు వ్యర్థం చేసుకోవద్దండి. ఇది ఆయన ఎరిగి ఉండటం. ఆయన నా పాపం కొరకై చనిపోయి తిరిగి లేచి ఉన్నాడని తెలిసి ఉండటమే ఎరిగి ఉండటం. అది తెలియకుండా ఉంటే నువ్వు ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంటావు. కాబట్టి ప్రియులారా, జక్కయ్య ఏమంటున్నా అంటే,
నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. ఎవరి వద్ద నేను అన్యాయంగా దేన్ని తీసుకున్నా తిరిగి 4 గంటలు నేను చెల్లిస్తాను. తర్వాత ఇంకా మనము బైబిల్ స్టడీస్ లో ఇటువంటివన్నీ మాట్లాడుకోవచ్చు. తర్వాత అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. చాలు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నువ్వు మంచి పని చేసినావు నాయన, ఎంత మంచి పని చేసినావు అంటున్నాడా? ఇట్లాంటివి చేయాలి అందరూ. వాళ్ళు రక్షింపబడాలంటే ఎవరెవరు ఈ వాక్యం ధ్యానం చేస్తున్నా వాళ్ళందరూ ఆస్తిలో ఇచ్చేసేయాల పేదలకు అంటున్నాడా? కాదండి. ఇతడును అబ్రహాం కుమారుడే. ఇతడు ఎట్లా అబ్రహాం కుమారుడైనా? ఎట్లా అబ్రహాం కుమారుడు? అబ్రహాంను పిలిచినప్పుడు ఏం ఆధారం లేదండి. అబ్రహాం పిలిచిన ఏమైనా ఆధారం ఉందా? ఏదైనా చూపించి అబ్రహాంను పిలిచినాడా? ఏదైనా అద్భుతం చేసి అబ్రహాంను పిలిచినాడా? అబ్రహాము దేవుని మాట నమ్మినాడు, అది అతనికి నీతిగా. ఏ అద్భుతం చేయలేదు, ఏ ఆశ్చర్యకారం చేయలేదు. అబ్రహామా, ఇదిగో నువ్వు ఆ మెసొపొటేమియా నుండి అవతల నుంచి యువతలికి వచ్చేసాయి. ఏ అద్భుతం లేదు, ఏ ఆశ్చర్యం లేదు, ఏ ఆధారం లేదు. అబ్రహాము దేవుని మాట అందుకనే ఈయనకు కూడా ఏం అద్భుతాలు లేవు, ఇక్కడ ఏమి ఆశ్చర్యం లేదు, కేవలం బోధ విన్నాడు. అవునా? పరమ సంబంధమైన బోధ విన్నాడు, మారు మనసు పొందినాడు. అందుకనే ఇతడును ఎందుకంటే అబ్రహాము ఎట్లా దేవుని నమ్ముకున్నాడో అట్లనే ఒకసారి రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం 19వ వచనం నుంచి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక ప్రమాదమి 100 ఏళ్ళు వయస్సు గలవాడు. సార్ 136వ పేజీ, క్రొత్త నిబంధనలో 136వ పేజీ, 136 రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక ప్రమాదమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉంది. అప్పటికీ తన శరీరం మృతతుల్యమైనట్టు, శాఖా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. అందుచేత అది అతనికి ఏమన్నా అద్భుతం ఉందా? ఏమన్నా ఆశ్చర్యకార్యం ఉందా? ఆయన గ్యారెంటీ చేస్తాడు. మాట నమ్మినాడు, అది అతనికి నీతిగా ఎంచబడు. నువ్వు కూడా మాట నమ్మాలి. తర్వాత అది అతనికి ఎంచబడిననే అతని నిమిత్తం మాత్రమే కాదు, చదవాల, విశ్వసించి బలముందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. కాబట్టి అందుకని అంటున్నాడు జక్కయ్యను, ఇతడును ఆయన ఫిజికల్ గా ఇశ్రాయేలులందరూ అబ్రహాం సంతానమే. కానీ అబ్రహాం సంతానం అంటంలే. ఎప్పుడు అబ్రహాం సంతానం అన్నాడు? విశ్వాసం ఉంచితేనే. ఇంకా ఆ రుజువులు మనకు చూపించడానికి మనకంత సమయం లేదు. ఇతడును అబ్రహాం కుమారుడే. నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన వచ్చి ఉన్నాడు. ఆయనతో కూడా ఉండటం ద్వారా ఎంత గొప్ప నరకమైన మన పాపముల నుండి మనం క్షమించినాడు. కాబట్టి రక్షణ, మన ప్రభు మనతో కూడా ఉన్నాడు. ఆ రక్షణ మనతో కూడా ఉన్నది. ఈ సువార్త సత్యాన్ని అంగీకరించి మనం కూడా అటువంటి అబ్రహాం కుమారులుగా ఉన్నామా? లోకం చూడ్డానికి దేవుని కుమారులుగా కనబడుతున్నామా? ఈరోజే, నేడే నువ్వు దిగి ప్రభు అయిన యేసుక్రీస్తును స్వాగతించి ఆయన కోసం మనము జీవిద్దాం. ప్రభువా నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రమని కృతజ్ఞత చెల్లిద్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. తర్వాత ఒక గమనిక, ఈ శనివారం శుక్రవారం మన కాలేబ్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన కోరిక ఉంటుంది.
ఈ శనివారం కార్తీక్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న గెట్ టుగెదర్, అక్కడ వాళ్ళకు కూడా అక్కడున్న వాళ్ళకు సువార్త ప్రకటించారు, చిన్న మీటింగ్ పెట్టుకొని వాళ్ళు అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ విషయాలను గమనించి సంఘమంతా కూడా 12వ తారీఖున శనివారం సాయంత్రం 6 గంటలకు అక్కడికి చేరి రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మంచిది. రాంబవన్న వచ్చి ప్రార్థన చేద్దాం.